నమస్తే వెల్కమ్ టు వి3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు సూపర్ స్టార్ కృష్ణ హీరో మహేష్ బాబును పరామర్శించిన మంత్రి తలసాని ఇందిరాదేవి చిత్రపటానికి నివాళులు అర్పించిన శ్రీనివాస్ యాదవ్ అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బాసరలో కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు 4వ రోజు కూష్మాండ అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు జలమయం 36వ వార్డులో నీట మునిగిన గోపాలపురం కాలనీ సీనియర్ సినీ నటుడు సూపర్ స్టార్ కృష్ణ హీరో మహేష్ బాబును మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. మహేష్ బాబు మాతృమూర్తి బుధవారం ఇందిరాదేవి మరణించిన విషయం తెలిసిందే. ఫిల్మ్ నగర్లోని మహేష్ బాబు నివాసానికి వెళ్లిన మంత్రి వారిని పరామర్శించి సంతాపం తెలిపారు. ఇందిరాదేవి చిత్రపటం వద్ద పూలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యమని పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. గ్రేటర్ వరంగల్ 3వ డివిజన్ పరిధిలోని కొత్తపేట, ఆరెపల్లి, పైడిపల్లి గ్రామాలలో డివిజన్ ప్రెసిడెంట్ నేరేళ్ల రాజు నాయకత్వంలో ఆయన పర్యటించారు. ఆయా గ్రామాలకు చెందిన 4800 మంది ఆడపడుచులకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరము సుమారు 4 కోట్ల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు, రైతు వేదిక వంటి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షురాలు ఎల్లావుల లలిత యాదవ్, కార్పొరేటర్ జన్ను శిబారాణి, అనిల్, పిఎస్సిఎస్ చైర్మన్ ఇట్యాల హరికృష్ణ, డివిజన్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆనాడు తెలంగాణ ఉద్యమానికి గుండెకాయలంటే హనుమకొండలో ఉన్నటువంటి గ్రామాలన్నీ విలీనం విశ్వంలో విలీనం కావడం, గ్రామ వ్యవస్థ సర్పంచ్ వ్యవస్థ పోవడం,
అభివృద్ధి కుండిపోవడం అనేది కూడా మీరు గ్రామ ప్రజలతో చూసే ఉన్నారు. అప్పుడు నేను కూడా ఒక వార్డు మెంబర్ చేసి ఉన్నా, సోషల్ డైరెక్టర్ ఉన్నా. మనందరం కూడా ఈ అధికారి దగ్గరికి పోయినా, ఏ నాయకుల దగ్గర పోయినా పోచమ్మకు దగ్గరలో ఉన్నాం. మా గ్రామ అభివృద్ధికి వెనుకబడిపోయిందని గతంలో ఎంతో మంది అధికారులకు విజ్ఞప్తులు ఇచ్చాము, నాయకులకు ఇచ్చాము. కానీ రమేష్ అన్న గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 42 విలీన గ్రామాల పైన దృష్టి పెట్టి అది శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారి దగ్గర మా విలీన గ్రామాలు వెనుకబడినని ఒక ప్రత్యేకంగా ఆయన కొట్లాడి తెచ్చి మరి ఎన్నో మండలాలు 2-3 మండలాలు ఉన్నా కూడా ప్రత్యేకంగా మన విలీన గ్రామాలపై దృష్టి పెడుతున్నటువంటి నేత మన రమేష్ అన్న గారు 15లో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మనం కార్పొరేటర్ గెలిపించుకున్నాం. ఫౌండేషన్ సహకారాలతోటి కార్పొరేటర్ గారితో విప్లవాల గడ్డ. మరి 75 సంవత్సరాల భారత అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు, పోయారు. మరి ఏ ప్రభుత్వం మా సాగునీటి కోసం, తాగునీటి కోసం ఏం తల్లాడిల్లు. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ఉద్యమ నేత ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ పొలాల్లో మన పైడిపల్లి గ్రామానికి ఏం పథకాలు వచ్చినాయో ఒక్కసారి మీకు గుర్తు చేయాల్సిన అవసరం, బాధ్యత నా పైన ఉంది. సంక్షేమ రంగంలో ఈ దేశంలో ప్రథమ స్థానంలో ఉన్న తెలంగాణ రాష్ట్రం. మరి ఆ రాష్ట్రంలో మన పైడిపల్లి గ్రామంలో గతంలో 805 మందికి పెన్షన్ వచ్చేదమ్మా. 207 పెన్షన్ కార్డులు అందించడం, ఇంకా కొన్ని మిస్ అయిన నా దృష్టికి తెచ్చిళ్ళు. ఒక్కటి కూడా అర్హులైన వాళ్ళకి 19,85,000 చంద్రశేఖరరావు గారు పంపే ఒక ఆసరా పథకం ద్వారా ఇప్పటి వరకు ఆసరా పెన్షన్ ఏ విధంగా రూపకల్పన చేసి అమలు చేశారో నాటి నుండి నేటి వరకు మన పైడిపల్లి గ్రామంలో 18,46,50,000 పైచిలకు మీ గ్రామంలో మా వృద్ధులకు, మా వితంతువులకు, మా నేతలకు 224 మంది రైతులకు గాను ఇప్పటి వరకు 1,46,45,000 విలువ చేసే రైతు బంధు. ఆదిలాబాద్ జిల్లా బాసరలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు కూష్మాండ అలంకారంలో సరస్వతి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు, వేద పండితులు అల్లం వడ గారెలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. దర్శనము, అక్షరాభ్యాస సమయంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పోలీసు, ఆలయ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల భక్తులు పర్యవేక్షించారు. నాదెందుకు చెందిన జగదీష్ మహారాజ్, గడిపూర భక్తుల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ధర్మంబాదు వర్తక సంఘం ఆధ్వర్యంలో ప్రతిరోజు ప్రసాద వితరణ కొనసాగుతుంది. राजना तो राजना स्वामी नडवानी नडवानी मैडम नडवानी జిల్లా కేంద్రంలో బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 36వ వార్డులో డీమార్ట్ వెనుక ఉన్న గోపాలపురం కాలనీ నీట మునగడంతో ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. పట్టణంలోని 60 అడుగుల రోడ్డు పక్కనే ఉన్న ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో సామాగ్రి కొట్టుకొనిపోయి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. 27వ వార్డులోని లోతట్టు ప్రాంతాలకు వరద నీరు వచ్చే అవకాశం ఉన్నందున కౌన్సిలర్ లక్ష్మీకాంతమ్మ ముందు జాగ్రత్త చర్యగా జేసీబీతో గండ్లు కొట్టించారు.
నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వేల్దొండ మండలము బొల్లంపల్లి గ్రామ పరిధిలోని ఈదమ్మ బండ తండాలో పిడుగుపాటుతో రుక్మిణి నానుకు అనే ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన కళ రూప్ల వర్ష కల్వకుర్తి ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పరామర్శించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ పంపించాలని వైద్యులకు సూచించారు. పిడుగుపాటుతో ఇద్దరు మహిళలు మృతి చెందడం పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు 10,000 రూపాయల వంతున ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట వేల్దండ కల్వకుర్తి మున్సిపల్ మండల ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు తదితరులు ఉన్నారు. ఈదమ్మ బండ తండ మధ్యాహ్నము 1:30 గంటలకు వర్షం ప్రారంభమైంది. అక్కడ వ్యవసాయం చేసుకుంటున్నటువంటి గిరిజన కుటుంబం పొలంలో పనిచేస్తున్నప్పుడు వర్షం వచ్చినప్పుడు ఆ వర్షానికి ఒక చెట్టు నీడకు వెళ్ళిపోవడం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఒక పిడుగు, అంటే ఇంగ్లీష్లో థండర్ బోల్ట్, పిడుగు అని ఒక ఇద్దరు మహిళలు అక్కడికక్కడనే చనిపోవడం జరిగింది. శ్రీమతి నైనావతి నాలుగు, వైఫ్ ఆఫ్ సూర్య 55 సంవత్సరాలు. ఆమె అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. నేనావతి రుక్మిణి, వైఫ్ ఆఫ్ రామచంద్ర, ఈమెకు 27 సంవత్సరాలు ఉన్నాయి. చిన్న అమ్మాయి 1 సంవత్సరం అమ్మాయి కూడా ఒక బిడ్డ ఉంది, 65 సంవత్సరాలు. ఈమె తీవ్రంగా గాయపడ్డది. నేనావతి కళ, వైఫ్ ఆఫ్ శ్రీను 30 సంవత్సరాలు, ఈమె కూడా తీవ్రంగా గాయపడ్డది. వృద్ధావతి వైశాలి, డాక్టర్ ఆఫ్ చెప్పుడు 14 సంవత్సరాలు. ఈ అమ్మాయి చదువుకుంటుంది. ఈమె కూడా తీవ్రంగా గాయపడమే కాకుండా బాగా గాలిపోయింది. వాళ్ళు కూడా చనిపోయింది. 2 మేకలు కూడా చనిపోయింది. చాలా దురదృష్టకరం. అసలు ఈ సంఘటన చాలా బాధాకరం. దీనికి అంతా కూడా మేమందరూ కూడా చాలా బాధతో ఈ వార్త చెప్పడం మాకు చాలా విచారకరమని సందర్భంగా చేస్తాం. అయితే దీంట్లో హనుమకొండ జిల్లా దామెర క్రాస్ వద్ద నూతనంగా అత్యాధునిక సాంకేతిక టెక్నాలజీతో నిర్మించిన ప్రతిమ క్యాన్సర్ హాస్పిటల్ పనులను పరకాల ఎమ్మెల్యే చెల్ల ధర్మారెడ్డి పరిశీలించారు. ఈ హాస్పిటల్ను ముఖ్యమంత్రి కేసీఆర్ అక్టోబర్ 1వ తేదీన ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆయన స్థానిక అధికారులు, నాయకులు, హాస్పిటల్ ప్రతినిధులతో కలిసి భవనం వసతులను, సభాస్థలి, హెలిప్యాడ్ స్థలాన్ని ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. తర్వాత అవి ఆర్టిఫిషియల్ సెంటర్, అది చూసుకుంటే
టైమ్ ఆఫ్ ఫ్లైట్ టెక్నాలజీ లేటెస్ట్ స్టేట్ మొత్తంలో బయోగ్రాఫ్ అని చెప్పి హై ఎండ్ సపరేట్ ఒక బిల్డింగ్ అయితే ఇంకా అంత ఫ్రీ వాళ్ళకి అకామిడేషన్ వీళ్ళుంటే పూట కూడా ఫ్రీ ఫుడ్ కూడా. వరంగల్ జిల్లాలోనే మా పరకాల నియోజకవర్గం దాందర్లో NH 163 రోడ్డు పైన దగ్గరలో ప్రతిమ ఇన్స్టిట్యూట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మరి ఇక్కడ ప్రారంభోత్సవానికి రావడం మా నియోజకవర్గ ప్రజలు కావచ్చు, వరంగల్ జిల్లా ప్రజలు కావచ్చు అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ముందుగా మరి ఈ వ్యవస్థాపకులు బోయినపల్లి వినోద్ కుమార్ గారు, మరి బోయినపల్లి శ్రీనివాస్ గారు, ఇతర డైరెక్టర్లు కలిసి దీన్ని చేయడం అనేది ఒక మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం. వాళ్ళు కూడా ఇందాక మాట్లాడినట్టు చెప్పింది ఏంటంటే పేదవాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా. క్యాన్సర్ అనగానే ఒక భయంకరమైన జబ్బు. మేడ్చల్ హైవే రోడ్డులోని వివేకానంద విగ్రహం సమీపంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రియా అనే 30 ఏళ్ల మహిళ ద్విచక్ర వాహనంపై డ్యూటీకి వెళ్తూ ఉండగా అతివేగంగా వచ్చిన లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె మృతి చెందింది. మేడ్చల్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. నాగర్ కర్నూలు జిల్లా ఊరకొండ మండలం ఊరకొండపేట నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లే రోడ్డు గత కొన్ని సంవత్సరాల నుంచి గుంతలమయమై ఉంది. అయినా పట్టించుకునే నాదుడే లేడు. ఈ రహదారి మీదుగా తరచూ ప్రయాణించే రైతులకు, వాహనదారులకు ఇబ్బందిగా మారింది. గతంలో ఓ కాంట్రాక్టర్ ఈ రహదారిపై కొన్ని మరమ్మతులు చేసి వదిలేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని రోడ్డును బాగు చేయాలని వాహనదారులు, రైతులు కోరుతున్నారు.
నిర్మల్ జిల్లా బైంసా మండలం పాంగ్రి గ్రామంలో రూరల్ సిఐ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. సరైన ధృవపత్రాలు లేని 78 ద్విచక్ర వాహనాలు 2 4 వీలర్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకే ఈ కాటన్ సర్చ్ నిర్వహించామని అన్నారు. ఎవరైనా అనుమానితులు ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దాదాపు 45 మంది పోలీసులు పాల్గొన్నారు. సో పాంగ్రి గ్రామస్తులందరికీ నమస్కారం. ఈరోజు మా యొక్క నిర్మల్ జిల్లా ఎస్పీ గారి యొక్క ఆదేశం మేరకు ఈ యొక్క బైన్సర్ రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి పాంగ్రి గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు సరైనటువంటి పత్రాలు లేనటువంటి 78 2 వీలర్స్ మరియు 2 4 వీలర్స్ సీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క ప్రోగ్రాం సందర్భంగా మా యొక్క పోలీస్ వారి తరఫున ఈ యొక్క గ్రామస్తులకు మేము విన్నపించుకున్నది ఏమనగా, దయచేసి తక్కువ ధరకు వస్తున్నటువంటి బండ్లని దయచేసి కొనకండి. సో గతంలో కూడా పాంగ్రి గ్రామంలో లోకేశ్వరంకు సంబంధించిన ఒక నిందితుడు ఈ యొక్క పాంగ్రి గ్రామంలో 5,000 నుంచి 10,000కు కొత్త బండ్లు అమ్మడం జరిగింది. సో తక్కువకు వస్తున్నాయి అని చెప్పి చాలామంది గ్రామస్తులు ఆ యొక్క వెహికల్స్ కొని లాస్ కావడం జరిగింది. సో దయచేసి అటువంటి బండ్లు కొనకండి. అటువంటి అనుమానాస్పద వ్యక్తులు ఉన్న మీ గ్రామంలోకి వస్తే ఇట్లా దయచేసి మాకు సమాచారం తెలియపరచండి. అంతేకాకుండా చాలా మటుకు కూడా ఆర్సీ మేము పరిశీలించినట్టయితే ఆర్సీకి సంబంధించి ఓనరు వేరే ఊళ్ళో ఉండడము, బండి ఇక్కడ ఉండడం జరిగింది. ఆ రకంగా ఉండదు. దయచేసి వెహికల్ ఎక్కడ ఉంటుందో ఆ కన్సర్న్ కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరి పేరు మీద కంపల్సరీ కూడా ఆర్సీ ఉండాలి. అంతేకాకుండా ఇన్సూరెన్స్. దయచేసి ఇంకొక ముఖ్య విషయము, పాంగ్రి గ్రామస్తులు నిత్యము బైన్సాకు రావడం పోవడం అనేటువంటి నడుస్తూ ఉంది. సో వీళ్ళు దీనిలో భాగంగా NS61 ఏదైతే ఉందో గ్రామానికి అనుకున్నటువంటి, సో దీన్ని కంపల్సరీ యూజ్ చేస్తారు. आवाज आकर लक्ष्मीदेव नायकांची विनंती करा. हनुमान मंदिर पशी जितके गाड्या आता आणि तितक्या गाड्याला దయచేసి ఈ యొక్క బైన్సాకు డైలీ అపాయింట్ చేసినటువంటి 2 వీలర్సే కానీ 4 వీలర్సే కానీ సో వీళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఇన్సూరెన్స్ చేయించుకోండి. అంతేకాకుండా హెల్మెట్ పక్కా ధరించాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన రోజును పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మెట్పల్లిలో నవయాన బుద్ధిస్టు సొసైటీ అశోక్ విజయదశమి కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ ముఖ్య నాయకులు బయ్యా రఘువీర్, కావలి బాలకిషన్, నీరంటి నరేందర్ తదితరులు పాల్గొన్నారు. నవ్వుతాను మొత్తం అంబేద్కర్ అయినట్టు ఉంటుంది. ఈరోజు అశోక విజయదశమి ఉత్సవం యొక్క కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరిగింది. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ఈ దేశంలో ఒకప్పటి అశోకుడు హింసా వ్యవస్థను నిర్మాణం చేస్తూ, రాజ్య వ్యవస్థలు నిర్మాణం చేసుకుంటూ వెళ్తూ తను ఈ అహింసావాదాన్ని వదిలిపెట్టి బౌద్ధాన్ని స్వీకరించుకున్న రోజే అశోక విజయదశమి. ఈ అశోక విజయదశమితోటి అశోకుడు బుద్ధిజాన్ని తీసుకోవడంతో దేశం గొప్ప పరిపాలన సాధించింది. అది ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. అదే ఆలోచన విధానంతో ఒక స్వేచ్ఛ, స్వాతంత్రం, సమానత్వం, సోదరభావం అనే విధానంతో వ్యవస్థ ఉన్నది కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అదే విధానాన్ని బౌద్ధాన్ని స్వీకరించిండు. ఈ అశోక విజయదశమి రోజే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బౌద్ధాన్ని స్వీకరించిండు. ఈ విషయం ప్రపంచానికి చాటి చెప్పడానికి మేము కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మెట్పల్లి ఇంద్రనగర్ మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం నుండి ర్యాలీ నిర్వహించాలని అనుకుంటున్నాం. మెట్పల్లి మొత్తం ర్యాలీ ఇస్తాం. తర్వాత ఈ ర్యాలీ చావిడి వరకు కొనసాగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సూపర్ స్టార్ కృష్ణ హీరో మహేష్ బాబును పరామర్శించిన మంత్రి తలసాని. ఇందిరాదేవి చిత్రపటానికి నివాళులర్పించిన శ్రీనివాస్ యాదవ్. అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. బాసరలో కొనసాగుతున్న నవరాత్రి ఉత్సవాలు. 4వ రోజు కూష్మాండ అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారు. జిల్లా కేంద్రంలో లోతట్టు ప్రాంతాలు జలమయం. 36వ వార్డులో నీట మునిగిన గోపాలపురం కాలనీ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.